మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విచంద్రబోయి నవాబ్పేట మండలం కొల్లూరు గ్రామ పంచాయతీలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో ముఖ్య అతిథిగా హాజరై పాల్గొని ప్రజల సమస్యలను తెలుసుకుంటూ దరఖాస్తులను రైతుల నుంచి తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంఆర్ఓ శ్రీనివాసరావు, డిటి సువర్ణ, ఆర్ఐ గాయత్రి, మాజీ జెడ్పీటీసీ స్వరూప, మార్కెట్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ప్రెసిడెంట్ వాసు యాదవ్, కమిటీ వైస్ చైర్మన్ తులసిరామ్ నాయక్, మహమ్మద్ ఖాజా, మాయినుద్దీన్, లంబా వెంకటయ్య, గుండు లక్ష్మీ నరసింహులు, కంకటి కృష్ణయ్య, మాజీ డిప్యూటీ సర్పంచ్ కృష్ణయ్య గౌడ్, జహంగీర్, కుమ్మరి రవి, వెంకటేష్ గౌడ్, జగన్, ఉస్మాన్ భాషా, పంచాయతీ సెక్రటరీ నరసింహులు, హెల్త్ డిపార్ట్మెంట్ శరవలింగం, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం భూభారతి, ఈ యొక్క భూభారతికి సంబంధించిన విషయాలు మన ఎంఆర్ఓ సార్ గారు తెలియజేయాలని కోరుచున్నాను. ఇది పట్టుకున్నాను. గ్రామ పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు మీ కొల్లూరు గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగింది. మరి ధరణి చట్టం 2020 నాటికి ప్రారంభమై 25 వరకు 5 సంవత్సరాలు ఉన్నది. దాంట్లో భాగంగా మరి ఎలాంటి పురోగతి జరగలేదు. మరి ధరణి చట్టంలో అనేక సమస్యలు మీరంతా ఎదుర్కొన్నారు. దాంట్లో భాగంగా మరి భూభారతి చట్టాన్ని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది 2025లో. మరి భూభారతి చట్టంలో చాలా 1 సంవత్సర కాలము మరి అనుభవజ్ఞులచే ఈ చట్టాన్ని రూపొందించారు. దాంట్లో భాగంగా మీ సమస్యలన్నీ తీరుతాయని నేను కోరుకుంటున్నాను. మరి దీంట్లో భూభారతిలో మీ సమస్యలు ఏమున్నా, విరాసత్ కాకుండా పట్టేదారు మరణించిన, మరి మొటేషన్స్ పాత రిజిస్ట్రేషన్స్ ఉన్నా అవి భూభారతిలో లేకున్నా ఎక్కకున్నా, మరి మీ మిస్సింగ్ కేసులు చాలా ఉన్నాయి. ధరణిలో చాలా మిస్సింగ్ కేసులు ఉన్నాయి. 1 ఎకరా ఉంటే 20 గుంటలు ఎక్కి ఇంకా 20 గుంటల వరకు ఎక్కలేకుండా మీరు కార్యాలయాల చుట్టూ తిరిగి వేసారి మరి జరగడం జరిగింది. ఈ భూభారతిలో మీ సమస్యలన్నీ తీరుతాయని నేను కోరుకుంటున్నాను. మరి ఇందులో బాగా పరిష్కారం లేకుండా మరి మొటేషన్స్, సక్సెషన్స్, మిస్సింగ్ కేసులు, మరి సాదా బైనామాలు, అసైన్మెంట్స్ కానివి ఏమన్నా మీ దగ్గర సర్టిఫికెట్ ఉంటే అలాంటివి, మరి ఇలాంటి కేసులన్నీ మేము పరిష్కరిస్తాం. మీరు వైట్ పేపర్స్లో దరఖాస్తులు రాయాల్సిన అవసరం లేదు. మరి మా దగ్గరనే అప్లికేషన్స్ ఉన్నాయి. ఫార్మేట్ ప్రకారంగా మేమే నింపుతాం. మీ సమస్య చెప్తే చాలు, అన్ని సమస్యలన్నీ మేమే రాసుకుంటాం. మరి మీ దగ్గర ఉన్న జిరాక్స్ కాపీలు ఒకటి సమర్పించాలి. మీ ఆధార్ కార్డే కానీ, మీ పాత పాస్బుక్లే కానీ, కొత్త పాస్బుక్లే కానీ ఉంటే ఆ జిరాక్స్ కాపీలు ఇస్తే చాలు, మీ సమస్యలన్నీ మేము పరిష్కరిస్తాం. మరి భూభారతి చట్టంలో మనకు ఇదివరకు ధరణిలో లేని మరి అప్లేట్ అథారిటీ, 3 అంచెల అప్లేట్ అథారిటీ మనకు కల్పించారు. అదేమిటంటే మరి ఇదివరకు ధరణిలో ఏదైనా మిస్ అయితే నంబరు
మరి వేరే వాళ్లకు మీ పేర్లు చేంజ్ అయితే మేము డైరెక్ట్గా కోర్టుకి వెళ్ళాలని చెప్పేవారము. మరి ఇప్పుడు అలాంటిది కాకుండా మీ సమస్య ఇక్కడ పరిష్కారం కాకుంటే ఆర్డీఓకు మీరు అపలేట్ అథారిటీగా వేసుకోవచ్చు. మరి అక్కడ పరిష్కారం కాకుంటే కలెక్టర్ గారి దగ్గర మీరు అపలేట్ చేసుకోవచ్చు. దాంట్లో భాగంగా కలెక్టర్ గారి దగ్గర కూడా కాకుంటే ట్రిబ్యునల్ ఒకటి ఏర్పాటు చేశారు ప్రతి జిల్లాకు. ఆ ట్రిబ్యునల్లో వేసుకొని మీ పరిష్కారం మార్గాన్ని సులువుగా చేస్తారని కోరుకుంటున్నాను. మరి ఇలాంటి భూభారతి కొత్త చట్టాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను.